అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని 2 శుభవార్తలు వచ్చాయండి. రుణమాఫీ పైన కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఏ చిన్న అప్డేట్ అయినా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకు 2 లక్షల రూపాయల వరకు ఒకేసారి రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో మనకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉందండి. ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ ఏంటంటే రైతులకు సంబంధించి రుణమాఫీ. ఈ యొక్క రుణమాఫీ పైన ప్రతిపక్షాలు కూడా మన యొక్క ప్రజెంట్ అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీని అయితే ఎద్దేవా చేస్తున్నారన్నమాట. ఎప్పుడు రుణమాఫీ అనేది రైతులకు చేస్తారు అనే దానికి సంబంధించి రీసెంట్లీ మనకు రైతు బంధు డబ్బులు విడుదల చేసినప్పుడు కూడా మనకైతే ఈ యొక్క బ్యాంకర్లు ఎవరైతే ఉన్నారో మీరు పూర్తిగా అప్పు చెల్లిస్తేనే మేము డబ్బులు ఇస్తామనేసి చాలా ఇష్యూస్ అయితే జరిగాయండి. సో మొత్తం మీద మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి రుణమాఫీకి సంబంధించి. ఈ యొక్క అప్డేట్ అనేది మనం క్లారిటీగా స్క్రీన్ పైన కూడా మీరు చూడొచ్చు. సో ఒకసారి నేను మనకు క్లారిటీగా ఆ నోటిఫికేషన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఒకేసారి రుణమాఫీకి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, రైతుల అప్పుల వివరాలను కూడా సేకరించే పనిలో ఉందని ధరణి కమిటీ సభ్యుడు ఎం కోదండరెడ్డి తెలిపారన్నమాట. రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లుగా ఆయన తెలిపారు. అన్నదాతల అప్పులు పూర్తి సమాచారం పూర్తి కాగానే అమలు చేయనున్నట్లయితే వెల్లడించారండి. ఇక ధాన్యానికి మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడు 500 రూపాయలు ఇస్తామని చెప్పినట్లు ఆయన స్పష్టమైతే చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు గ్యారంటీలు అమలు చేస్తామని వెల్లడించారు. ధాన్యంకు 500 బోనస్ కూడా ఇస్తామని చెప్పారు. రైతులకు 2600 క్వింటాల్ ధాన్యం అమ్ముతున్నారని ఆయనైతే తెలిపారన్నమాట. సో ఈ విధంగా రుణమాఫీకి సంబంధించి కూడా మనకు ఈ విధంగా చెప్పారండి. సో రైతులకు ఎవరైతే ధాన్యం గిట్టుబాటు ధర కంటే తగ్గితే ఆటోమేటిక్గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు అయితే వాళ్ళకైతే ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేస్తారన్నమాట. అదేవిధంగా మనకు రుణమాఫీ కూడా ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎంతమంది రైతులు అప్పు ఉన్నారు, సో వాళ్ళ అప్పులు ఎంత మేరకు ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ అంతా కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు కూడా అధికారులను ఆదేశించి డీటెయిల్స్ అన్ని కూడా సేకరిస్తూ ఉన్నారండి. ఈ యొక్క డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయిన వెంటనే మనకు రుణమాఫీ అయితే ఒకేసారి చేస్తారండి. ఇది చాలా అంటే చాలా మంచి వార్త. మనకు విడతల వారీగా చేసుకుంటూ వెళ్తారని కొంతమంది అంటున్నారు, కానీ ఇక్కడ మనకి ఏం చూస్తే ఒకేసారి చేస్తామని చెప్తున్నారన్నమాట. సో ఒకేసారి ఏకకాలంలో మనకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తే రైతులకు చాలా అంటే చాలా లబ్ధి చేకూరుతుందండి. విడతల వారీగా అంటే మనకు గత ప్రభుత్వం కూడా విడతల వారీగా చేస్తూ చేస్తూ మధ్యలో అయితే మనకు కొన్ని విడతలు అయితే ఆగిపోయాయి, బ్రేక్ అయిపోయాయి. ఇలా కాకుండా ఒకేసారి చేస్తే చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. మొత్తం మీద రైతులకైతే ఈ 2 శుభవార్తలు వచ్చాయండి. సో మనకు త్వరలో ఈ యొక్క ఒకేసారి 2 లక్షల వరకు రుణమాఫీ అయితే చేయబోతున్నారు. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.